కానీ సతీష్ రెడ్డి గారికి మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే కనుక ఇప్పుడు నిజంగా యుద్ధ వాతావరణాన్ని పరిశీలిస్తే గతంలోకి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. ఈ డ్రోన్ సిస్టమ్ వచ్చిన తర్వాత అంటే డ్రోన్ యాంటీ డ్రోన్ వ్యవస్థ పనిచేసే తీరు యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న తీరు కానివ్వండి. సో ఇప్పుడు డ్రోన్స్కి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది కాబట్టి భవిష్యత్తులో వీటి ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది, తర్వాత యుద్ధంలో సైనిక బలగాల ప్రాణ నష్టాన్ని తగ్గించేది కూడా ఇది పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది అనుకోవచ్చా? అంటే ఎప్పుడు యుద్ధానికి సంబంధించినటువంటి రక్షణ రంగానికి సంబంధించినటువంటి దాంట్లో కొత్త టెక్నాలజీస్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. మనం ఏ రోజు చూసినా కూడా ఆ డిఫెన్స్లో మొట్టమొదటిగా రకరకాల టెక్నాలజీస్ వచ్చాయి. సో డ్రోన్ వ్యవస్థని ఈరోజు చాలా ఎక్కువగా విరివిగా వాడడం జరుగుతుంది. డ్రోన్స్ని ఉపయోగించి సర్వేలెన్స్ చేయటం కానీ, దాని ద్వారా రకరకాల డెలివరీస్ ఇవ్వటం కానీ, లేకుంటే ఏదైనా ఆయుధాలను తీసుకొని పోయి దాని ద్వారా ధ్వంసం చేయటం కానీ, ఇవన్నీ కూడా డ్రోన్స్ ద్వారా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. భారతదేశంలో కూడా రకరకాల కంపెనీస్, చాలా ముఖ్యంగా మన యువతకు సంబంధించినటువంటి వాళ్ళు ఇలాంటి డ్రోన్స్ని చాలా ఎక్కువగా చేశారు. రాబోయే రోజుల్లో ఇంకొంచెం విరివిగా ఎక్కువగా రకరకాల టెక్నాలజీస్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోలేము. ఆ రకమైనటువంటి కొత్త టెక్నాలజీస్తో ఇవి ముందుకు వచ్చేటువంటి అవకాశం చాలా మెండుగా ఉంది. సో సతీష్ రెడ్డి గారు, ప్రస్తుతం గత 2 రోజులుగా కూడా బాగా వార్తల్లో నిలుస్తున్న అంశం ఏంటంటే బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి, దాని ప్రాధాన్యతకి సంబంధించి అనేక వార్తలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు భారత సైనిక బలగాలకు ఈ బ్రహ్మోస్ క్షిపణి అనేది ఎంతవరకు అదనపు శక్తిని సమకూరుస్తోంది అనుకోవచ్చు? బ్రహ్మోస్ క్షిపణి ఒక అద్భుతమైనటువంటి క్షిపణి. అది మనం స్వయంగా ఇక్కడ తయారు చేసుకున్నాం. వేరే దేశం యొక్క కొలాబరేషన్తో భారతదేశంలోనే తయారు చేసి భారతదేశంలోనే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ క్షిపణి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక విమానంలాగా తక్కువ ఎత్తులో భూమికి సమాంతరంగా వెళ్ళగలిగేటువంటి ఒక క్షిపణి. దీన్ని అందుకనే క్రూజ్ మిజైల్ అంటారు. అలానే దీని వేగం చాలా ఎక్కువ, ధ్వని వేగం కంటే కూడా చాలా 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది సూపర్ సానిక్ క్రూజ్ మిసైల్ అంటారు. ఇది శత్రు దేశాల రేడార్లు దీన్ని పసిగట్టాలంటే చాలా కష్టం. అందుకని క్షిపణి అత్యంత వేగంతో రేడార్లు పసిగట్టలేకపోవడంతో పోయి ఖచ్చితంగా అందులో ఈ క్షిపణి యొక్క పిన్ పాయింట్ టార్గెట్గా వెళ్ళగలదు. చాలా యాక్యురసీ ఎక్కువ. కాబట్టి అత్యంత వేగం, తక్కువ ఎత్తులెగుతుంది, రేడార్లు పట్టుకోలేవు, ఖచ్చితత్వంతో టార్గెట్స్ని ధ్వంసం చేయగలదు. కాబట్టి ఈ క్షిపణి భారత సైన్యానికి ఒక అద్భుతమైనటువంటి ఆయుధం. ఈ క్షిపణిని కూడా వాడినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిన్న టీవీల్లో చూపిస్తున్నారు కొన్ని పార్ట్స్. ఇవి వాడి ఉంటే చాలా ఖచ్చితంగా ఏదైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి టార్గెట్స్ని బ్రహ్మోస్ ధ్వంసం చేసి ఉంటుందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. అవును, గత 2 రోజులుగా కూడా వినిపిస్తూ ఉంది. బ్రహ్మోస్ క్షిపణి సామర్థ్యం ఎలాంటిది అన్న తరుణంలో అటు ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఆర్మీ అధికారులు కావచ్చు, పాకిస్తాన్ అడిగితే తెలుస్తుందన్న ఒక అద్భుతమైన కామెంట్ చేశారు. సో ఖచ్చితంగా బ్రహ్మోస్ క్షిపణి యొక్క సత్తా పాకిస్తాన్ గ్రహించింది, అందుకనే సీజ్ ఫైర్కు ముందుకు వచ్చింది అని కూడా ఒక ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. సతీష్ రెడ్డి గారు.